భయంకరమైన రూపం రాస్తావే. ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరా. కాళీ కమ్ అవుట్. వాడు పిలుస్తున్నాడు. కమ్ అవుట్ కాళీ. ఒరేయ్, కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరినో పిలుస్తున్నాడు రా. నేను విన్నానమ్మా. ఏంటి రోసి? అయ్యో, వేరే గొంతు వినిపిస్తోందిరా. అది కూడా వినిపించిందమ్మా. యు కమ్ అవుట్. భయంకరమైన రూపం రసావే. చెప్పండి దేవదా, ఎవరు రోసిని కొట్టిందే? అన్నా మేం కాదన్నా, అదిగో ఆ సోఫా వెనకాల దాక్కుందే, ఆ ముసలిదే కొట్టింది. క్షమించండి అత్తయ్య, మీకు వయసు అయింది, చచ్చినా పర్వాలేదు. మేము పాపం క్షమించండి అత్తయ్య. ఇప్పుడే ఇస్తా. అమ్మా వెనకాలే ఉన్నాడమ్మా. వద్దు బాబు, వద్దు బాబు. మా అమ్మకి బ్యాక్ వీక్. అదంతా ఓవర్ యాక్టింగ్, నమ్మకండి. రోసిని ప్లాన్ చేసి కొడతారా? రాయిటు రాయిటు. చాలా భయంకరమైన రూపం సావే. చాలా భయంకరమైన రూపం సావే. ఎవరిని పట్టుకుని భయంకరమైన రూపరా స్వామి అంటున్నావు? నేను చాలా భయంకరమైన రూపం నువ్వు మాటతో చెప్తేను. మోహన్ చూడు, నువ్వు ఇట్రా. చిన్నపిల్లవా, సరిపో. నవ్వి నన్ను మోసం చేయకు, ఇట్రా. చాలా సంవత్సరాలుగా దయ్యంతో తనలు తింటున్నాను. డిస్కౌంట్ నువ్వే చూపిస్తున్నావా? ఓకే. ఏంటి అక్కడ నుంచి ఏం చేస్తున్నావు? ఇట్రా. వేసానంటే నేను నిన్ను డాన్స్ ఆడడానికి పిలిచాను. కాళ్ళు వాటి అంతటా ఆడుతున్నాయన్నా. నువ్వు కొంచెం షటప్ చేస్తా. చుంచెలు కాయట్రా. ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరాశక్తి. నువ్వు దయ్యానువా లేక నేను దయ్యాన్నా? నువ్వే 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 నువ్వే. నేను కొంచెం తిరిగి నుంచో. తిరిగితే కొడతా. తిరగకపోయినా కొడతాగా. అక్కడేంటి ఒక శాల్తీ నుంచో పంపు కొడుతుంది. కొట్టింది నటించొద్దని చెప్పానా? అయ్యో అన్న, దెబ్బ తట్టుకోలేకపోతున్నా. బయటకు చీటికి మాటికి ముగ్గురు వాటేసుకోవడాలు, రొమాన్స్ చేయడాలు లాంటివి చేశారో తోలొలి చేస్తా. మీ ఫ్యామిలీని నేను డిస్టర్బ్ చేయను, నా ఫ్యామిలీని మీరు డిస్టర్బ్ చేయకూడదు. అసలే నేను చచ్చిపోయిన టెన్షన్ లో ఉంటే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళి వస్తాను. బిర్యానీ చేసి పెట్టు. మన కుటుంబానికి వచ్చిన అగ్ని పరీక్ష చూసావా? ఇప్పుడు నేనేం చెయ్యను. ఏమిటి ఇల్లు చాలా సైలెంట్ గా ఉంది? రాఘవ లేడా? ఇలాంటి పనులు రాఘవ చేస్తాడు. ఏమైంది? స్వామీజీ నన్ను మోసం చేశాడు. నేను మోసం. అంత పని చేశాడా? మన ఇంట్లో ఉన్న దెయ్యాన్ని తరిమేశానని ఒట్టేశాడు కదా. కానీ దెయ్యం వెళ్ళిపోలేదు. మన రాఘవ మీద 2 దెయ్యాలున్నాయి. ఆ 2 కలిసి మా అందరి బ్యాంకులు పంచేస్తున్నాయి. ముందు ఆ గోరి స్వామికి ఫోన్ చేసి రమ్మనండి. చేస్తాను, ఇప్పుడే ఫోన్ చేస్తాను. ముందు బకెట్ తీరా. స్వామి వెంటనే ఇంటికి రండి. స్వామి దెయ్యాన్ని తరిమేశానని నా దగ్గర అబద్ధపు ఒట్టేశారు కదా. మంచి కోసమే అబద్ధపు ఒట్టు వేశాను. నేను ఆ రోజు దయ్యాన్ని తరివేద్దామని ఇక్కడికి వచ్చాను. నువ్వెవరని వాడిని అడిగినప్పుడు వాడు గురించి చెప్పాడు. అది విన్న తర్వాత వాడిని ఇక్కడికి పొమ్మండానికి నాకు మనసు రాలేదు. వాడికి జరిగిన అన్యాయాన్ని నేనే చెప్తాను. వాడి పేరు కాళీ.
చెప్పు. కాళీ గురించి ఏమైనా చెప్పారా? ఎంత కొట్టినా ఎవడు నోరు ఇప్పట్లేదు సార్. సార్ నువ్వెంత కొట్టినా ఇక్కడ ఖాళీ అని గురించి ఎవడు ఏం చెప్పరు సార్. ఏంటి సార్ మినిస్టర్ రెచ్చగొడితే మా దగ్గరికి వచ్చావా? ఎంత డబ్బు తీసుకున్నావు? పోలీసుని ఎదిరించి మాట్లాడతారా? చదువు సంజలేని కుక్కల్లా. చదువు సంతలేని కుక్కల. Don't judge us by the color of our skin. We are poor, but not the uneducated scumbags. We people struggle to earn money to satisfy our stomach. We too deserve some respect and honor. ఏంట్రా మురికి వాళ్ళ పెరిగిన వాడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడని ఆశ్చర్యంగా ఉందా? సార్ ఒక బిడ్డను చదివించడానికే మనం ఎంతో కష్టపడుతున్నాం. నాలాంటి ఎంతో మందిని చదివిస్తున్నాడు మా కాళీ అన్న. తాను చదువుకోకపోయినా తన చుట్టూ ఉన్న వాళ్ళు బాగా చదువుకోవాలి, గొప్ప వాళ్ళు కావాలని కోరుకుంటాడు సార్ మా కాళీ అన్న. ఎంత ట్రై చేసినా మా కాళీ అన్నని పట్టుకోలేదు. Take your hands off him. If I write to the Human Rights Commission, you will have to face the consequences. You want to know about Kali, right? Enquire us. You have no business of manhandling us like this. Kali, మీరు అనుకునేలా కాదు సార్. మాలాంటి అనాథలందరికీ అన్న సార్. మమ్మల్ని కొట్టకుండా విచారించండి సార్. రూల్స్ మాట్లాడతారా? రూల్స్ ఒకడిని లేపేస్తే అప్పుడు తెలుస్తుందిరా. మీకు ప్రాణం తీయడమే సార్ తెలుసు. మా కాళీ అనికి ప్రాణం పోయడం తెలుసు. ఇదిగో వీడి నా తమ్ముడు. వీడి హార్ట్ లో హోల్ ఉంది, కాపాడలేమనేసారు. కాపాడాలంటే బోల్డ్ ఎంత ఖర్చు అవుతుందన్నారు. ఒక్కో ఇంటి గడప ఎక్కి దిగి వాళ్ళ కాళ్ళు పట్టుకుని అడుక్కున్నాడు సార్. అడుక్కున్నాడు నా తమ్ముడిని కాపాడండి కాపాడండి అని. ఒక్కరు కూడా ముందుకు రాలేదు సార్. వచ్చాడు సార్ నా అన్న కాళీ. నా తమ్ముడికి ప్రాణం పోసాడు సార్. సార్ మాలాంటి వాళ్ళు కవచంలో ఉండేంత వరకు నా కాళీని నేను ఇక్కడ తాకలేదు సార్. సార్ తాకి చూడండి సార్, చూడండి. ఓ చేయలేదు సార్. నా కాళీ అనే నాకు నమ్మకాన్ని ఇచ్చా లోటు తెలియకుండా పెంచాడు సార్. సార్ మొన్నటి వరకు మమ్మల్ని ఎవరు పట్టించుకునేవారే కాదు సార్. ఇప్పుడు మేము స్టేజ్ మీదకి వెళ్లి డాన్స్ ఆడితే విసులు వేస్తున్నారు సార్, విసులు వేస్తున్నారు. దీని అంతటికి కారణం ఎవరో తెలుసా? మా కాళీ అన్నే సార్, మా కాళీ అన్నే. సార్ నాకు కాలేదు సార్, కాలేదు. నా కాలిచ్చింది నా కాళీ అనే సార్. నా కాళీ అన్న కోసం ప్రాణం కూడా ఇస్తాను. చూస్తావా చూస్తావా? కాళీ అన్న గురించి ఏమో చెప్పారా? పట్టండి పట్టండి. ఎవడ్రా కాళీ? సార్ కాళీ ఎవరో చెప్పమంటారా? పేదవాళ్ళకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తారు సార్. నాకు తెలిసి కాళీయే కాల్ చేస్తున్నారు సార్. కాళీని మాట్లాడుతున్నా. ఈ రోజు రాత్రి 11ంటికి నీ ముందుకొస్తాను. నీ వల్ల అయితే పట్టుకో. పట్టుకుంటాను రా. టైం 11 అయింది. ఎక్కడ నీ కాళీ? సార్ మీ వాచ్ టైం తప్పనుకుంటా. ఇప్పుడే 11 అవుతోంది సార్. వస్తున్నారు సార్. ఇద్దరేళ్ళు వాడిని అరెస్ట్ చేయండి. You're under arrest. కోడి పిల్లని గద్దెత్తుకుపోయినట్టు ఎత్తుకుపోయారే. ఇదేదో కొత్త టెక్నిక్ లా ఉంది. సూపర్ రా సూపర్. ఇద్దరేళ్ళు ఏమైందో చూసిరండి. సార్ ఎక్కడికి ఎదిగలారో తెలియదు సార్. ఇక్కడ ఎవరు లేరు సార్. గన్నులు దించడా, దించండి. గన్ను చేయకండి. వాడేనని ఎవరు సాక్ష్యం చెప్పలేదు. లోపల పెట్టండి. గన్ను లోపల పెట్టండి. బోడిగుండు కన్ఫ్యూజ్ అయ్యింది. కుమార్ ఓ ముగ్గురు తీసుకెళ్ళావు. ఎవడ్రా అదే? బావా ఎవడ్రా? రండ్రా. ఏంటిది నీళ్ల బిందెలు ఎత్తుకెళ్ళినట్టు ఎత్తుకెళ్ళిపోయారు? ఆడవాళ్ళకు కూడా అన్న జాకీ చాన్ లా ట్రైనింగ్ ఇచ్చాడు. మా గాడిని ఎత్తుకెళ్తానికి వస్తావా? చూసావా నేను ఎత్తుకెళ్తున్నావు.
మీరిద్దరు వెళ్ళండి. ఇప్పుడు ఎవరొచ్చినా షూట్ చేసి పారేయండి, ఒక్కడిని వదలకండి. ఎవరది? ఎవరా? ఎవరు? ఎవరు? ఒక్కరోజు టైం ఇస్తే కాళీని పట్టుకుంటానన్నావు. అతన్ని పట్టుకుందామని వాళ్ళ ఏరియాకి వెళ్ళాను సార్. కళ్ళ ముందే ఉన్నాడు సార్, కానీ ఏం చేయలేకపోయాను సార్. ఎందుకోసం నేను అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించానా? నా తమ్ముడిని చంపినవాడు వాడే తెలుసు కదా. తెలుసు సార్. మరెందుకని పట్టుకోలేదు? వాడేనని ఏ సాక్ష్యం లేదు సార్. సాక్ష్యం ఉంటేనే అరెస్ట్ చేస్తావా? లేపేసి ఉండొచ్చుగా. వాడి ఏరియాకి వెళ్ళి వాడిని లేపలేం సార్, మనల్ని లేపేస్తాడు సార్. ఏంట్రా వాడి పవర్? ధర్మం సార్. నేను చేస్తున్నాను సార్. మీరు లెక్క పెట్టిస్తారు, వాడు లెక్క లేకుండా ఇస్తాడు. వాడి కోసం వాళ్ళు ప్రాణాలు కూడా ఇస్తారు సార్. 1000 మందిని తీసుకెళ్లి వాడు ఎత్తుకొచ్చాయి. 1000 మంది ఏంది సార్? 1000 మంది వాడ మొత్తం వాడి వెనకే ఉంది సార్. వాడిని ఏం చేయలేదు సార్. ఏంట్రా వాడి బ్యాక్గ్రౌండ్? కాళీ గురించి నేను చెప్తాను సార్. తన బ్యాక్గ్రౌండ్ తన ఆశ్రమమే సార్. వెనక్కి వెళ్ళి నించో. సారీ రోసి. థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. రే, ఈ వయసులో నీకు ఎంత కోపం ఏంటా? జుట్టు చూడు, ఇక్కడ 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 అంతా నెరిసిపోయింది. డాక్టర్స్ ఈ విటమిన్ బిఓ డిఓ తక్కువగా ఉందంటున్నారు. అది ఎందువల్ల చెప్పనా? ఈ కోపం, ఈ టెన్షన్ వల్లే. ఎప్పుడే ఇలా ఉందంటే 25-30 ఏళ్లకి నీ జుట్టు మొత్తం నెరిసిపోయి 60 ఏళ్ల ముసలోళ్ళ ఉంటావు నాన్న. అయితే నేను ముందుకొచ్చి భోజనం కోసం నుంచింది తప్ప? నా కొడుక ఎండి నువ్వు ముందుకొచ్చి నుంచోకూడదు. నా బిడ్డకి నేను ముందు భోజనం పెడితే ఇక్కడ పడుకొనున్నారే ఈ పిల్లలంతా. నాకు ఒక అమ్ముండుంటే తను నాకే కదా ముందు భోజనం పెట్టేదని ఏ రోజు తలుచుకుని బాధపడకూడదు. నేను చివర్లో నుంచుంటే భోజనం కొంచెమే దొరుకుతుందమ్మా. అందరికీ కడుపు నిండా భోజనం పెట్టి మిగతా వాళ్ల కోసం నువ్వు జీవిస్తే ఆ దేవుడు తప్పకుండా నీ కడుపు నింపుతాడు. ఇదే బాబు సత్యం. అవునామా? నాకు ఇప్పుడు బాగా ఆకలేస్తుంది. ఇక్కడ ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఏదో ఒక దేవుని నాకు అన్నం పెట్టమన్నమా. దేవుడా, నేను వీడికి ఏమంది సమాధానం చెప్పను. ఎవరో చూడమ్మా. నేను చూస్తానమ్మా. నమస్కారం అండి. నా తమ్ముడికి పెళ్లి, వర్షం వల్ల చాలా మంది రాలేదు. బోల్డ్ అంత భోజనం మిగిలిపోయింది. మీరు తప్పుగా అనుకోకపోతే తీసుకుంటారమ్మా. చూసావా, మిగతా వాళ్ళందరికీ మామూలు భోజనం, ఆ దేవుడు నీకు పెళ్లి భోజనమే పంపించాడు. దేవుడు ఉన్నాడని నమ్మే వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్. తప్పకుండా తీసుకుంటాం బాబు. అమ్మా, మన పిల్లలందరూ ఇప్పుడే కదమ్మా భోంచేశారు. ఇప్పుడు ఏం చేద్దాం? వీళ్ళు మాత్రమేనా మన బిడ్డలు? అక్కడ వాడలో ఉన్న వాళ్ళు కూడా మన బిడ్డలే కదా. పక్కన వాడలో ఉన్న వాళ్ళు కష్టాల్లో ఉన్నారు. వాళ్ళందరికీ ఈ భోజనం పెడతాను. పాత్రలు రేపొచ్చి తీసుకుంటారా? మంచిదండి. నాన్న ఇలారా. నువ్వు కడుపు నిండా భోంచేశాక వాడలో ఉన్న వాళ్ళకి పెడదాం. వద్దమ్మా, అక్కడున్న వాళ్ళందరికీ భోజనం పెట్టి ఆ తర్వాత నేను తింటానమ్మా. నా తండ్రి. రామా రా నా బంగారం. సరే సరే రండి వెళదాం. పిల్లలు, రాధమ్మ భోజనం తీసుకొచ్చారు, అందరూ రండి. పిల్లలు పూర్తి రాధమ్మ పూర్తి ఇచ్చింది. అమ్మా, నేను బువ్వ తినలేదు కదా, అందువల్ల నాకు నిద్ర పట్టట్లేదమ్మా. మీరు కరెక్ట్ టైంకి బువ్వ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. నేను మీకు ఒక ముద్దివనా? రా తల్లి. అమ్మా, ఈడు బాబుకి మా అమ్మ నాన్న నన్ను కట్టబెట్టేటప్పుడు నేనెంతో సంతోషంగా ఉంటానని కట్టబెట్టారమ్మా. కట్టుకున్నాకే తెలిసింది ఆడో తాగబోతని. వారంలో 3 రోజులు మీరు పెట్టే కూడు తినేనమ్మా నేను నా బిడ్డ బతుకుతున్నా. నిజం చెప్పాలంటే తల్లి పాలివ్వడానికి కూడా మీరు పెట్టే కూడనమ్మా బలాన్ని ఇస్తుంది. నేను మాత్రమే కాదమ్మా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంతే. అవునమ్మా, ఈ పుణ్యం అంతా నీ బిడ్డకే చేరుతుందమ్మా. ఇదెవరికి? ఫర్ కాళీ. అమ్మా,
అమ్మా